3 సంవత్సరాల ముందుగానే మేనిఫెస్టో ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటారు ఆయన? మావిగానే మా మేనిఫెస్టోలో ఉంటుంది అంటున్నారు కదా. మావిగన్నని పెట్టుకున్నా అది అమరావతి దాటిపోదు, అది తెలిసి మాట్లాడుతున్నావు. ఎందుకంటే ఆ బిల్డింగ్లు అన్నీ కట్టేశారు గవర్నమెంట్ సొమ్ముతోటి, గవర్నమెంట్ ఫండ్స్ తోటి కట్టేసిన, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి కట్టేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు వచ్చినాయి. నీ తరం కాదు కానీ నీ తల్ల చేసి తరం కూడా కాదు అది మార్చడం. అది మావిగన్న కానీ మచిలీపట్నం నుంచి విజయవాడ, గుంటూరు ఇవన్నీ మా రాజధాని ప్రాంతంలోనే ఉండే. నువ్వేదో కొత్తగా చెప్తున్నావు ఏంటి? దానికి ఏంటి నువ్వేం చెప్పట్లా. నువ్వు చెప్పేది ఏంటంటే రహదారికి 2 పక్కలు కడతాను, మళ్ళీ 3 సంవత్సరాలు ఉండగా పడగొడతాను అనేగా చెబుతుంది. నువ్వు చేసేది అదే కదా. మనం పడగొట్టడం, విధ్వంసం చేయటం, లేదంటే ఆ రోజు ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అన్నావు కదా. ఈరోజు మంచినీటి కోసం, వ్యవసాయ పనుల కోసం జరుగుతుంది ఏంటి? మన ఎత్తిపోతల పథకం దాన్ని ఏమంటారు, పోలవరం దగ్గర మన పట్టిసీమని ఎగతాళి చేసిన నువ్వు పట్టిసీమ గురించి ఇవాళ రైతులు ఇప్పుడు గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వీటన్నిటికి నీళ్ళు అందిస్తుంది ఎవరు? పైన వర్షాలు లేవు, ఇప్పుడే వరద స్టార్ట్ అయింది. అలాంటి పరిస్థితుల్లో గోదావరి వరద వచ్చి రంగాలనే పట్టిసీమని ఎందుకు స్టార్ట్ చేశారండి? పట్టిసీమ పనికిరాదన్నావు కదా, పనికిరాని ప్రాజెక్టులు అన్నావు. నీకేందంటే నువ్వే అసలు పనికిరాని మనిషి ఆంధ్ర రాష్ట్రానికి. ఎందుకంటే మా దరిద్రం నెత్తి నుండి మిమ్మల్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నెత్తిని పెట్టుకొని మూసుకొని కూర్చున్నాం. ఎందుకంటే ఒకసారి ఎలక్షన్లో అయిన తర్వాత ఆయన ఏ ముఖ్యమంత్రి, ఆయన చేసిందే వేదం, ఆయన చెప్పిందే వేదం. మరి అట్లాంటిది నువ్వు రేపు వచ్చి మావిగన్న అని చెప్పేసి నువ్వు పీకేది ఏం లేదు. నీ బుర్రలో ఏముందో సజ్జల రామకృష్ణారెడ్డి అంతకు ముందే చెప్పాడు. ఏది దొనకొండ 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 అక్కడ నువ్వు గవర్నమెంట్ భూమి ఉందన్నావు. గవర్నమెంట్ భూమిని కబ్జా చేయాలని చూస్తావు. ఊరకు వస్తే ఉప్పుగలు కూడా వదిలిపెట్టను రకం మీ బ్యాచ్. ఏం చేస్తాం వాళ్ళని? ఊరకు వచ్చినంత కాలం నువ్వు తింటూనే ఉంటావు. ఏందంటే అదే మన సామెత ఒకటి ఉంది, తినటానికేమో ఎద్దుని దున్నటానికేమో దూడ అన్నట్టు ఉంటుంది. మీ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే మీరు పని చేయరు, పని చేసే వాళ్ళ మీద ఎగబట్టడానికి ముందు ఉంటారు. మరి అదే కదా ఈ దరిద్రం, రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ఎందుకంటే ఇది ప్రశాంతంగా వెళ్ళిపోయే రాష్ట్రాన్ని రెచ్చగొట్టడం, ఒక్కొక్కళ్ళు బూతులు తిట్టడం, ఇది ఎంతవరకు సమంజసం అని అంటున్నాను. ఇది పద్ధతేనా? నేను క్వశ్చన్ చేస్తున్నాను, పద్ధతేనా ఇది? ఎంతవరకు పద్ధతి? ఎవరైనా ఎంతవరకు ఓర్చుకుంటారు? ఏ కార్యకర్త ఓర్చుకోడు. వాళ్ళ కార్యకర్తలు కూడా తిరగబడ్డారనుకో దొమ్మి కేజీల కింద పోతాయి. వాళ్ళని ఏం పీకేది కూడా ఏమి ఉండదు. ఎంతవరకు సహనం ఓర్పుతోటి ప్రజలు ఉంటారో నాకైతే అర్థం కావట్లా. ఎందుకంటే పానీలే అని కాదు, వాళ్ళని ఎట్టా చట్ట పరిధిలో తీసుకొచ్చి ఎలా శిక్షిస్తారనేది మేము చూస్తూ ఉన్నాం. మేమైతే ఒకటే ఆలోచిస్తున్నానండి, కొడాలి నానిని అండర్వేర్ మీద సంకెళ్ళేసి రోడ్డు చుట్టూ. ఆయన ఏం చేశాడండి అసలు? హార్ట్ ఆపరేషన్ చేసుకొని ఉంటారు. హార్ట్ ఆపరేషన్ అందుకే చేసుకున్నాడు. హార్ట్ ఆపరేషన్ లేదు, గాడిద గుడ్డు లేదు. పైన అందరూ బెల్ట్ లోపల సొక్క లోపల పెట్టుకుంటారు. ఇటు సొక్క బయట పెట్టుకుని వచ్చాడంటే దాని అర్థం అంటే భయపడ్డాడు. భయం అంటే తెలియని వ్యక్తి. అబ్బో, భయం అంటే తెలియని కాదు, పోసుకుంటున్నాడు, ప్యాంట్లో తడిసిపోతున్నాయి. నేను ఈ మాట అన్నాను కదా, ఇదే ఒక వారం రోజులు చేతి చూపిస్తే ఆ చంద్రబాబునే వాడు వీడి మీద ఉన్న కేసులు మొత్తం బయటికి తీస్తే దరిద్రం వెళ్ళిపోద్ది. వీడిని చూసి రెండో వాడు రోడ్డు మీద రాకుండా ఉంటాడు కదా, పిచ్చి బూతులు మాట్లాడకుండా ఉంటాడు కదా. అది చేయకపోబట్టే ఈరోజు వాళ్ళు పిచ్చి బూతులు మాట్లాడుతున్నారు. లోకేష్ బండబూతులు తిడతాడు ఒకడు. అలా లోకేష్ ఎక్కడ చదివాడో ఏందో కూడా తెలియని వెంకటరెడ్డి అయినా ఆర్పికి రెడ్డి కూడా మాట్లాడతాడు. ఆయన క్వాలిఫికేషన్ ఏందో తెలియదు. ఈ క్వాలిఫికేషన్ తెలియకుండా ఏం చేస్తారా మీరు? క్వాలిఫికేషన్ తెలియదు, ఆఫ్ నాలెడ్జ్ కాడు, ఆఫ్ టికెట్ అంటలో తప్పే లేదు. అడిగేమో తెలుసా? తెలియదు. ఒక్కరోజు అరెస్ట్ చేస్తేనే కింద ప్యాంటు తడిసిపోయింది. మళ్ళీ ఇంకోసారి అలా ఎట్టా వాళ్ళకి అది ఇస్తారో తెలియదు. పొగ్గొడి వాళ్ళకి ఎవరైనా నాలెడ్జ్ ఉన్న మనిషికి ఇవ్వాలి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి ఇవ్వాలి. మాట్లాడాలంటే, విమర్శ చేయాలంటే ఒక నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకుండా ఏమి తెలియకుండా మాట్లాడే హర్పిక్ రెడ్డి అంటాడు. ఏం చేస్తారా మాకు? రాష్ట్రానికి ఏం మేలు చేస్తారు? సరే బాబు, ఇవన్నీ కాదు మరేం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కేస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నాడు కదా. మరి ప్రశ్నించినటువంటి బూతులు తిట్టడం, ఒక నాయకుడిని పట్టుకోను లేకపోతే ఒక మతాన్ని పట్టుకోను బూతులు తిట్టడం నేను ప్రశ్నించడం అంటారా? ఆయన అంటున్నాడు అది. ఆయన అంటున్నాడని కాదు, ఈ నాయకుడు ఎట్ట అంటాడో వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కూడా అట్టంటి వాళ్ళే.
దాని గురించి మనం ఏం మాట్లాడదాం? ప్రశ్నించడం అంటే ఎలా ఉండాలి? ఒక సబ్జెక్ట్ తీసుకోవాలా, దాని గురించి మాట్లాడాలి. హిందూ మతం గురించి మాట్లాడిస్తావు, లేకపోతే ఇంకోటి బొచ్చిబూతులు తిప్పిస్తావు, ఇంకొకటి ఇంకో రకంగా చేస్తావు. ఇక దాన్ని ఏమంటారు? లేని దాన్ని ఉన్నదాన్ని ఇదిగో ఆ రోజా ఒకటి మాట్లాడేది అప్పుడప్పుడు, ఆ తర్వాత శ్యామలాను దాన్ని పట్టుకొచ్చారు, అది తెలంగాణ నుంచి. మరి వాళ్ళకి నాలెడ్జ్ లేదు, రాజకీయం మీద అవగాహన లేదు. అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతుంటే ప్రజలకి చిరెత్తుకు రాదా? చిరెత్తుకు వస్తుంది. చిరెత్తుకు వచ్చినప్పుడు ఎవడో ఒకడో ఏదో ఒకటి చేస్తాడు. మరి అంతే కదా, అవగాహన లేకుండా పోయావు నువ్వు రాజధానికి. మీ వాళ్ళ చేత కొడుకుట్లు వేపించుకొని, మీ వాళ్ళ చేత రాళ్ళు గుడ్లేయటం వల్ల మాకు గౌరవం పెరిగిందని చెబుతుంటే ఓ పక్కన గుడ్డని పెరగల. రాజధాని రైతులకు తెలియదు. మొత్తం తెలిసి నేను అక్కడే తొంగలో తొక్కేసేవాడు. అర్థమైందా? మీరు ఎందుకు వేసాం పేరా కదా, కొత్త సత్యనారాయణ కదా సమాధులన్నీ, ఆ సమాధుల్లో మీద ఒక సమాధి అయిపోయేది. అర్థమైందా? మీ పార్టీని కూడా సమాధి చేసిన దాకా జనం నిద్రపోలే. ఎందుకంటే మీకు అంత అహంకారం పెచ్చు, ఓడిపోయినా అహంకారం పెచ్చు. కానీ అణిగిమణిగి ఉండాలని తెలియదు. ప్రజలకి ఏం మేలు చేయాలో చెప్పడం చేతగాని వాళ్ళు మీరేం చేస్తారా? వచ్చి ఏం పీకేది కూడా ఏం లేదులే కానీ మూసుకొని ఇళ్లలో పడుకోండి. అంతేగాని ప్రజలు ఈసారి మళ్ళీ వచ్చారనుకో, కార్యకర్తలు తెక్కరేగిందనుకో, దొమ్మి కేసుల కింద వెళ్ళిపోతాయి. అది తెలుసు మాకు. ఎందుకంటే అది కదా, అదేమన్నా పాకిస్తానా బంగ్లాదేశ్ అంటున్నారు కదా బాబాయ్. పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేసావు కదా నువ్వు, మేమేగా చేసింది. ఇక్కడ రాజధాని అంటే వద్దే వద్దు, మావిగానే ముద్దు అంటున్నావు కదా. ఎందుకు అంటున్నావు అట్టగా మావిగానే ముద్దని? నీకు ముద్దు పెడతారులే, ముద్దులు పెట్టి. లేకపోతే ఇప్పుడు జనం నమ్మేవాళ్ళు కాదులే కానీ అసలు రౌడీలు పరామర్శకి వెళ్ళేదంటే నువ్వు. రౌడీ షీటర్లు, ఆడు ఏ పార్టీ వాడైనా కానీ రౌడీ అంటే ఆడి కులం ఉంటుందా, గోత్రం ఉంటుందా, లేకపోతే ఒక స్ట్రాటజీ ఉంటుందా? ఆడు రౌడీ దొంగ, గంజాయి బ్యాచి. ఆడి గంజాయి ఎక్కువైందనుకో, లేకపోతే డ్రగ్స్ ఎక్కువైనాయి అనుకో, ఇట్లాంటి మాటలే మాట్లాడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని నువ్వు ఎలా గెలుస్తావు అనుకున్నావు? ఎప్పుడు 3 సంవత్సరాలకు ముందే మేనిఫెస్టో రిలీజ్ చేస్తావా? చెయ్యి. అంటే మాకు మావిగాని ఇష్టమైన వాళ్ళు నాకు ఓటేస్తారు, అమరావతి ఇష్టమైన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారని కదా చెప్తుంది. అన్నావు కదా, మరి మావిగారి నుంచి విజయవాడకి ఎందుకు వచ్చా? మావిగారిని తీసేసి మళ్ళీ విజయవాడలో రాజధాని ఉంటుందని అది మర్చిపోయి ఉంటారులేండి. ఎందుకంటే మేము అల్జిమర్ ఏమైనా ఉందేమో, బ్రెయిన్ అల్జిమర్. దానికోసం అని చెప్పాను. పూటకో మాట, ఒక స్టాండింగ్ లేని వాళ్ళని జనం నమ్ముతారంట? నమ్మరు. జనం నమ్మాల్సిన అవసరం కూడా లేదు. నీలాంటి వాళ్ళని మళ్ళీ ఇంకోసారి నేను గెలిపిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోతాను పాకిస్తాన్కో, లేకపోతే ఇటు హైదరాబాద్ వాళ్ళకో అమ్మేసిపోతాం. అది మాత్రం గ్యారెంటీ. అది గుర్తుపెట్టుకోవాలి జనం. అంతే కదా. మరి ఎంత అభివృద్ధి చేస్తున్నా కానీ నువ్వు ఉన్న రోజులు రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ నేర్పించా? పోనీ కొత్త ప్రాజెక్టులు చేసావా? మురుగు కాలువలు తీపించా? ఇవన్నీ సస్తున్నాం ఇక్కడ. కాలువలో నీళ్లు పారక నానా ఆగమై ఇబ్బంది పడతావు. మరి ఇప్పుడు అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. కలబట్లు లేవు, కొన్ని చోట్ల అయితే తూములు ఉండే పగిలిపోయి ఉండే, దాంట్లో నీళ్లు బారవు. మరి ఈ అంబటి రాంబాబు అన్ని రోజులు ఉండి ఏం చేశాడు? మరి ఇన్నిసార్లు టెండర్ వేసుకొని ఆ తూటికాడ తీపించినట్టుగా బిల్లులు చేస్తున్నారు, ఎవడెవడికి తెలియదు. మరి ఏం చేద్దామండి? ఇలాంటి వాళ్ళని పెట్టుకొని రాష్ట్రానికి వీళ్ళు ఏదో పెద్ద బిల్డప్ లీయటానికి వస్తూ ఉంటారు. సరిగా వెనక్కి తిరిగి చూసుకుంటే 10 మంది ఉంటారు. పోలీసుల మీదకి ఎక్కబడిపోతారు. ఎందుకు ఇది ఒక అవసరమా? మీకు రెచ్చగొట్టావు. మరి పోలీసులు ఏం చేస్తారు? తాట తీస్తారు, మామూలుగా కాదు. నీది న్యాయం అయితే ఊరుకుంటారు. నువ్వు ధర్నా చేసుకోవాలంటే పక్క టెంట్ వేసుకొని చేసుకోవచ్చు. నువ్వు పోలీసుల మీదకి ఎగబడేది ఏంటా? నువ్వు రావద్దన్నారు, లేదా పక్కన కూర్చో, ఆయన మీద పోయేది. పోలీసుల మీద పోతే ఏమైతే నీకు తెలుసు, బాగా తెలుసు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.